అందరికీ నమస్కారం. ప్రపంచాన్ని గతినే మారుస్తున్న ఒక కొత్త మూలకం ఒకటి ప్రపంచానికి అందుబాటులోకి త్వరలోనే రాబోతుంది. అదేంటంటే వైట్ హైడ్రోజన్. సో వైట్ హైడ్రోజన్ అనేది ప్రెసెంట్ గా ఫ్రాన్స్ లో దాదాపు 66 మిలియన్ టన్స్ అవైలబుల్ గా ఉందని వాళ్ళ సైంటిస్టులు కనుగొనడం జరిగిందనమాట. సో ఈ వైట్ హైడ్రోజన్ యొక్క ఉపయోగాలు ఏమిటి, అసలు హైడ్రోజన్ అనేది ఎలా ప్రపంచానికి కొత్తగా ఒక గేమ్ చేంజర్ గా ఎలా ఉపయోగపడుతుంది అనేది ఒకసారి చూద్దాం. కానీ ప్రపంచంలోనే అంటే ప్రపంచ జీడిపి వాల్యూ వచ్చేసి $110 ట్రిలియన్. అంటే ప్రపంచం దగ్గర ఉన్న డబ్బు, ప్రపంచం అన్ని దేశాల దగ్గర ఉన్న డబ్బు మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే ఆల్మోస్ట్ $110 ట్రిలియన్ ఉంటుందని ఒక అంచనా అనమాట. కానీ ప్రజెంట్ గా ఫ్రాన్స్ లో అవైలబుల్ అవుతున్న అంటే ఈ మధ్యనే కనుగొన్న వైట్ హైడ్రోజన్ యొక్క వాల్యూ వచ్చేసి $90 ట్రిలియన్. అంటే దాదాపు ప్రపంచంలో ఉన్నంత డబ్బు మొత్తం ప్రజెంట్ గా ఫ్రాన్స్ దగ్గర ఉన్న హైడ్రోజన్ యొక్క అవైలబిలిటీని బట్టి చూస్తే ఫ్రాన్స్ యొక్క దిశను కూడా మార్చే ఒక సరికొత్త హైడ్రోజన్ అనేది వాళ్ళకు అవైలబుల్ గా ఉంది. ఇంకోటి ఏంటంటే ఒకప్పుడు మనం ఒక 20 years బ్యాక్, 25 years బ్యాక్, 30 years బ్యాక్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే ఈ అరబ్ దేశాలు ఒకప్పుడు మామూలు అంటే అంత పెద్ద డెవలప్డ్ కంట్రీస్ కావన్నమాట. ఎప్పుడైతే అక్కడ క్రూడ్ ఆయిల్ ను ఫైండ్ అవుట్ చేసిరో ఆ తర్వాత విపరీతంగా ఆ దేశాలు ఇప్పుడు ప్రెసెంట్ గా విపరీతంగా అభివృద్ధి చెందాయి. ఒక రీజన్ ఏంటంటే ఆయిల్. ఆ ఆయిల్ మీద ప్రపంచం మొత్తం డిపెండ్ కావడం వల్ల చాలా మంది ఆయిల్ ను సౌదీ అంటే గల్ఫ్ కంట్రీస్ నుంచి దిగుమతి చేసుకొని వాటికి డబ్బు పే చేయడం వల్ల ఆ కంట్రీస్ అనేవి చాలా గ్రోత్ ర్యాపిడ్ గా వెల్ డెవలప్డ్ గా ప్రెసెంట్ గా ప్రపంచంలోనే ఒక గొప్ప దేశాలుగా సరితూగుతున్నాయి అనమాట. కానీ ఇప్పుడు ప్రెసెంట్ గా చాలా దేశాలు ఆలోచిస్తున్నాయి ఏంటంటే ఆయిల్ వాడకం వల్ల, మేజర్ గా ఆయిల్ వాడకం వల్ల ఉన్న అనర్థాలు, ఫ్యాక్టరీలలో ప్రజెంట్ గా యూజ్ చేస్తున్న ఎనర్జీ, వాటి నుంచి వచ్చే వ్యర్థాలు. సో ఇట్లాంటి వ్యర్థాలు అనేది ప్రపంచానికి పర్యావరణానికి చాలా ముప్పు కావలసిన తరుణంలో వైట్ హైడ్రోజన్ అంటే హైడ్రోజన్ ను యూజ్ చేసి ఎనర్జీగా కన్వర్ట్ చేసి దాన్ని వినియోగిస్తే ప్రజెంట్ గా చాలా కంపెనీస్ లో అంటే ఇండియాలో ఒక పాలసీ కూడా తీసుకొని వచ్చారు. ఇది గ్రీన్ హైడ్రోజన్ అని. దానికి దాదాపు ఇండియన్ గవర్నమెంట్ 20,000 కోట్లను ఎలొకేట్ కూడా చేసింది. సో గ్రీన్ హైడ్రోజన్, వైట్ హైడ్రోజన్ ఇట్లా వివిధ రూపాలలో ఉన్న మొత్తం మీద హైడ్రోజన్ అనేది త్వరలోనే అంటే మన ముందు తరాలు హైడ్రోజన్ తోనే ఎక్కువగా కంపెనీలు కానీ వెహికల్స్ కానీ ఈ ముఖ్యంగా నడపడం అనేది జరుగుతుంది. సో ప్రజెంట్ గా ఫ్రాన్స్ లో మాత్రం వైట్ హైడ్రోజన్ ప్రిడామినెంట్ గా అవైలబుల్ గా ఉంటుంది. సో వాళ్ళు దాదాపు 646 మిలియన్ టన్స్ యొక్క హైడ్రోజన్ నిక్షేపాలు కనుగొనడం జరిగింది అనమాట. సో అసలు యాక్చువల్లీ హైడ్రోజన్ అనేది ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది, మనం ఒక్కసారి ఇక్కడ చూస్తే యాక్చువల్లీ హైడ్రోజన్ అనేది H2 దీనికి O కలిపితే వాటర్ అవుతుంది అనమాట. H2O ఇది వాటర్. అంటే హైడ్రోజన్ యొక్క మెయిన్ సోర్స్ వచ్చేసి వాటర్. ఎప్పుడైతే మామూలుగా రెయిన్ పడుతుందో నార్మల్ గా భూమిలోకి ఇంకిపోతుంది అనమాట వాటర్ కొన్ని లేయర్స్ దాటి. అది ఇన్ఫిల్ట్రేషన్ వాటర్ గా అది రియాక్ట్ అయిపోయి హైడ్రోజన్ ఇట్లా అంటే వాటర్ అనేది ఒక హైడ్రోజన్ యొక్క సోర్స్ అనమాట. సో ఈ హైడ్రోజన్ అంటే వాటర్లకు వెళ్ళి హైడ్రోజన్ అనేది విడిపోతుంది అనమాట. సో ఈ విడిపోతుంది ఎట్లా విడిపోతుంది అంటే ఇది ఐరన్ రిచ్ మెటల్. అంటే ఎప్పుడైతే ఈ ప్రజెంట్ ఉన్న వాటరు ఐరన్ అనే మ్యాటిల్ తోని రియాక్షన్ జరిగినప్పుడు H2O అనేది H2 గా విడిపోతుంది ప్లస్ O. ఇక్కడ విడిపోతున్నప్పుడే ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ప్రజెంట్ గా ఈ ఎనర్జీని యూజ్ చేసే
ప్రజెంట్ గా కంపెనీస్ అనేవి అంటే ప్రజెంట్ గా ఉన్న కంపెనీస్ ప్రజెంట్ గా ఉన్న హైడ్రోజన్ వెహికల్స్ ను తయారు చేయడం జరుగుతుంది అనమాట. ప్రజెంట్ గా మనం ఇండియాలో గ్రీన్ హైడ్రోజన్ ను ఎక్కువగా ప్రజెంట్ గా యూజ్ చేస్తున్నారు. గ్రీన్ హైడ్రోజన్ అంటే ప్రజెంట్ ఇది సముద్రంలోకి వెళ్ళి అంటే ఇది ఒక సముద్రం అనుకుంటే సముద్రంలోకి వెళ్ళి ఎలక్ట్రోలైసిస్ అనే ప్రాసెస్ ద్వారా ఈ వాటర్ అనేది H2+ ఓగా విడగొట్టడం వల్ల ఈ విడగొట్టినప్పుడే ఇది ఆర్టిఫిషియల్ జరుగుతుంది అనమాట. H2O H2+Oగా విడగొట్టడం వల్ల అక్కడ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీనే గ్రీన్ ఎనర్జీ అంటారు అనమాట. సో గ్రీన్ ఎనర్జీ అనేది ప్రపంచానికి ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో చాలా మంది కంపెనీస్ యూజ్ చేస్తున్నారు. ఈ గ్రీన్ ఎనర్జీ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే వ్యర్థం అంటే కర్బన వ్యర్థాలు అనేది చాలా మటుకు తగ్గుతాయి అనమాట. అంటే క్లీన్ ఎనర్జీ అంటే నువ్వు సపోజ్ హైడ్రోజన్ వెహికల్ యూజ్ చేస్తున్నప్పుడు నీకు ఎక్కువ సౌండ్ రాదు, ప్లస్ నీకు వ్యర్థాలు అనేది పొగ కూడా రాదనమాట. సో ఆ ఎనర్జీ అనేది చాలా సేపు పర్యావరణానికి చాలా ఎలాంటి హాని కలిగించకుండా ఉంటుంది. కాబట్టి ఈ హైడ్రోజన్ యొక్క వినియోగం అనేది ప్రజెంట్ గా చాలా ఎక్కువ అవుతుంది. అంటే ఈ పెట్రోల్ పై ఈ శిలాజ ఇంధనాలు ఏవైతే ఉన్నాయో పెట్రోల్, క్రూడ్ ఆయిల్, ఇవన్నీ డీజిల్ ఇవన్నీ ఉన్నాయో వాటి వాల్యూ అనేది తగ్గిపోతుంది త్వరలోనే. ఎందుకంటే అవి అంతరించిపోతున్నాయి అనమాట. ఇంకా పెట్రోల్ అనేది ఇన్ని సంవత్సరాల నుంచి తోడి ఇంకా దాదాపు అవి అడుగంటున్నాయి అనమాట. సో ప్రపంచానికి సరికొత్తగా ఏదో ఒకటి ప్రపంచాన్ని నడవాలంటే ఏదో ఒకటి కావాలి. కాబట్టి ప్రపంచం మొత్తం వేరే వాటి వైపు అంటే పెట్రోల్, ఈ క్రూడ్ ఆయిల్ మీద డిపెండ్ కాకుండా వేరే అదనపు సోర్సెస్ మీద డిపెండ్ అవుదాం అనుకున్న తరుణంలోనే ఈ వైట్ హైడ్రోజన్ అనేది ప్రపంచానికి ఒక గేమ్ చేంజర్ లాగా దొరికిన ఒక మూలకం అనమాట. ప్రెసెంట్ గా వైట్ హైడ్రోజన్ అనేది ప్రిడామినెంట్ గా యూరోప్ లో చాలా అవైలబిలిటీ ఉంది. సో దాన్ని ఉపయోగించుకొని వెహికల్స్ కానీ మరియు ఈ ఫ్యాక్టరీస్ లో కానీ యూజ్ చేసినప్పుడు పొగ అంటే పర్యావరణానికి చాలా ఎలాంటి హాని కలగకుండా ఉంటుందని చెప్పి చాలా మంది సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు అనమాట. సో ప్రెసెంట్ గా ఫ్రాన్స్ లో అయితే మరి ఇది వైట్ హైడ్రోజన్ దొరికింది. దాదాపు $92 ట్రిలియన్. వరల్డ్ జీడిపి వచ్చేసి $110 ట్రిలియన్ ఉంటే దాదాపు $92 ట్రిలియన్ వాల్యూ వచ్చేసి వైట్ హైడ్రోజన్ ప్రెసెంట్ గా ఫ్రాన్స్ లో అవైలబుల్ గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మన ఇండియన్ జీడిపి ఎంత? ఇప్పుడు $4 ట్రిలియన్. చైనా జీడిపి ఎంత? $12 ట్రిలియన్. జర్మనీ 4.5, జపాన్ 4.2. సో ఇట్లా 4.5 ట్రిలియన్ డాలర్తోని అంటే దేశాలు నడుస్తున్నాయి. అట్లాంటి ప్రెసెంట్ గా ఫ్రాన్స్ లో $92 ట్రిలియన్ వాల్యూ వచ్చేసిన వైట్ హైడ్రోజన్ దొరికింది. సో ఆ వైట్ హైడ్రోజన్ అనేది ఫ్రాన్స్ ను ఒక ముందుండి, ఎందుకంటే ఫ్రాన్స్ అనేది చాలా వెల్ డెవలప్డ్ కంట్రీ అనమాట. సో అప్పటికే వెల్ డెవలప్డ్ ఉన్న కంట్రీలో ఇంత వాల్యూ దొరకడం అనేది నిజంగా ప్రపంచానికి ఒక సరికొత్తగా అంటే ఇదివరకు మన పెట్రోల్, డీజిల్ పై డిపెండ్ కాకుండా ఒక సరికొత్త మూలకంపై డిపెండ్ అయ్యి, అది కూడా క్లీన్ ఎనర్జీ అంటారు అనమాట. క్లీన్ ఎనర్జీ అంటే పొగ కానీ ఎలాంటి పర్యావరణానికి ఎలాంటి హాని జరగకుండా ఉండే ఎనర్జీ దొరకడం అనేది ప్రపంచం గతినే మారుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదనమాట. సో ఇది ఈ వైట్ హైడ్రోజన్ యొక్క విశేషాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.